హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గీతాన్య ఛానల్. ఈరోజు సోమవారం అర్లీ మార్నింగే లేచి ఇంట్లో కూడా పూజ చేసి ఇక్కడ మేము జలకంఠేశ్వర గుడికి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. వర్షం కూడా పడి ఇప్పుడే ఆగింది. ఇంకా తొందరగానే గుడికి రావాలనుకున్నాం, కానీ వర్షం ఎక్కువ పడడం వల్ల రాలేకపోయాం. మా అమ్మ ఎక్కువగా ఈ శివాలయానికి అయితే వస్తూ ఉంటుంది. సో ఈరోజు నాకు కూడా ఫ్రీగా ఉంది కాబట్టి ఇక నేను కూడా మా అమ్మతో పాటు వచ్చాను. ఈ గుడి ఊరి బయట ఉండడం వల్ల ఏ వెహికల్ సౌండ్స్ కూడా అంతగా ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మాతో పాటు మీరు కూడా జలకంఠేశ్వరుని దర్శనం అయితే చేసుకునేయండి. ఇక్కడ మేము 2 దీపాలు అయితే వెలిగిస్తున్నాము. ముందుగా నందికి దీపారాధన చేసి తర్వాత శివునికి అయితే చేస్తున్నాం. శివ అష్టోత్తరం కూడా చేస్తారు. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శశికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలాయ నమః. ఓం ఆమానాయ నమః. ఓం అంబికా సస్వరాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం కాళకాలాయ నమః. ఓం ఉపాధి శోచినీయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం చతుర్వంతకాయ నమః. ఓం కృష్ణకాయ నమః. ఓం విష్ణురూపాయ నమః. ఓం విష్ణురూపాయ నమః. ఓం సమప్రియాయ నమః. ఓం సర్వనాయ నమః. ఓం త్రిమూర్తయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వాంతర. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. శివ అష్టోత్తరం అయితే కంప్లీట్ అయింది. ఇక అర్చన చేయించి మంగళారతి కూడా తీసుకొని పూజ అయితే కంప్లీట్ అయింది. ఏదైనా పండగ టైంలో గుడికి వస్తే జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇంతసేపు గుడిలో టైం స్పెండ్ చేయడానికి కుదరదు. సో ఇలా నార్మల్ డేస్లో వచ్చినప్పుడు ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనకు కావాల్సినంతసేపు దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. గుడిలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. మా అమ్మ అయితే ప్రతి సోమవారం తప్పకుండా ఈ గుడికి అయితే వస్తుంది. ఇక అమావాస్య పౌర్ణమికి 3 days ముందు ప్రదోష కాలంలో పూజనైతే చేస్తారు. సో అప్పుడు కూడా మిస్ అవ్వకుండా వస్తూ ఉంటుంది. ఇక బయటికి వస్తే వర్షం ఆగిపోయింది. క్లైమేట్ చాలా చల్లగా భలే ఉంది. ఇక టెంపుల్ చుట్టూ ఇలా చెట్లు ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఇక గుడి చుట్టూ కూడా చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వాటికి కూడా పూలను అయితే పెట్టి మొక్కుకున్నాం. ఇది దక్షిణామూర్తి విగ్రహం మరియు విష్ణుమూర్తి. ఇది బ్రహ్మదేవుని విగ్రహం. ఇక లాస్ట్ దుర్గాదేవి విగ్రహం. అంతే ఈ వీడియో. మాతో పాటు మీరు కూడా అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారా? మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.